సుపరిపాలన తొలి అడుగులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు బొమ్మూరు గ్రామం టీడీపీ అధ్యక్షులు పీమరశెట్టి రమేష్, యూనియన్ ఇన్ఛార్జ్ పలివేలి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, సీనియర్ నాయకులు కామిని ప్రసాద్ చౌదరి 88-90 బూతుల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఇంకా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రొంగలి నరసింహనాయుడు, చిటికిరెడ్డి రమణ, కరిమిరెడ్డి నారాయణ, గొర్ల యేసు, కాసాని ప్రసాద్, కాదా రాజు, పితాని సత్యబాబు, శీలం గోవింద్, ఐటీడీపీ రాయుడు, సునీల్, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 13 నెలల్లో ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరాల పాలన అంటే రాష్ట్ర పాలన మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? సంతోషం. రెండోది ఏంటంటే మీకు మన ఇంట్లో తల్లికి 100 పిల్లలకు డబ్బులు పడినాయి. అబ్బాయి గారు అబ్బాయికి పడలేదండి, అమ్మాయికి పడింది. అమ్మాయి పడితే అబ్బాయి చదువుతున్నాడు. వాళ్ళకి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పడతాం. ఎందుకంటే మొన్న కదా సెలవులు అయ్యి జాయిన్ అయ్యారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ పడతాం. గ్యాస్ బండ్ వచ్చిందా? అప్పుడు ఇప్పుడు డబ్బులు చూసుకోండి. గ్యాస్ డబ్బులు ఎలాగంటే బ్యాంకులో పడతాయి, లేకపోతే మీకు ఏమన్నా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో కూడా పడతాం. అది కూడా చూసుకోండి అమ్మా. అలాగే ఇప్పుడు చూసాం, మనం బయటికి వెళ్ళినప్పుడు బయట భోజనం చేయాలంటే కనీసం తిన్నగా తక్కువ తిన్నామన్నా 100 రూపాయలు అవుతుంది. అన్నా క్యాంటీన్ అద్భుతంగా ఎక్కడికారు అన్న క్యాంటీన్ పెట్టేసి పేదవారు ఆటలు తీరుతున్నారు. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రభుత్వం బాగుంది కదా, మోడీ గారు సహకారంతో బాగా సాగుతుంది. కొంచెం ఎంత సంతోషంగా ఉంది కదా, చాలా సంతోషం.